ప్రారంభం చేసి ఉన్నాము. మరి ఇప్పుడు పని అక్కడ జరిగి ఉన్నది. ఈ విషయం కోసం కూడా నేను మరి ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చినందుకు మీరు ఈ విషయంలోని ప్రార్థన గుర్తు చేయండి. సోనువా ప్రాంతము, నేనున్న ప్రాంతము సోనువా అనుకోని జార్ఖండ్ సోనువాలోని ప్రభు పరిచర్య జరుగుచున్నది. మరి కొంత సమయం మేము దేవుని వాక్యం నుంచి మేము ధ్యానించగలుగుతాము. మన విషయము ఏంటంటే మేము కొన్ని పాయింట్స్ మేము ధ్యానిస్తాము. మనము ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడిగా మారిన ద్వారా మనకి ఏటి ప్రయోజనము, ఏటి బెనిఫిట్స్ ఉండి ఉన్నాయి. మనము ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులవి, ఇదందరికీ మనకి తెలుసు. కానీ ఈ ప్రకారం ఒక ప్రయోజనము మేము వాక్యం నుంచి కొన్ని మాటలు ధ్యానించడానికి మేము ముందుకెళ్తాము. మరి ఇక్కడ ప్రయోజనము అంటే బెనిఫిట్స్ అంటే కొన్ని మందికి ఎన్నో తలంపులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మన సైడ్ ఏంటంటారంటే ఇటుపక్క జార్ఖండ్ సైడ్ లోని యేసు ప్రభు శిష్యులుగా లేకపోతే ఒక నమ్ముకుంటే ఒక చర్చ్కి వస్తే మనము ఏంటంటే మనకి ఎన్నో ప్రాఫిట్స్ అంటే బెనిఫిట్స్ మన ఒక లోక సంబంధంగా వాళ్ళు మాట్లాడుతుంటారు అన్నమాట. అంటే ఇక్కడ మనకి అడుగుతుంటారు మీ ఫెలోషిప్ లోని మేము పాల్గొంటే మరి ఏంటి మనకి బెనిఫిట్, మనకి పిల్లలకి చదువులోని సహాయం దొరుకుతుందా, హెల్ప్ దొరుకుతుందా, స్కూల్లోని జాయినింగ్ దొరుకుతుందా, లేకపోతే ఎన్నో విధములుగా మాట్లాడుతుంటారు అన్నమాట. మరి వాక్యం మనకి ఏ విధముగా తెలియపరుస్తుంది, ఇంకా ఈ విషయం సంబంధంలోని మేము కొన్ని మాటలు ధ్యానిస్తాము. మనకి ప్రభు యేసు క్రీస్తు వల్ల అంటే శిష్యుడిగా మారిన వల్ల మనకి ఏటి ప్రయోజనములు, ఏటి బెనిఫిట్స్, ఈ విషయంలోని కొన్ని మాటలు మేము ధ్యానించడానికి మేము వెళ్తాము. ముందు విషయం మేము ధ్యానిస్తాము మత్తయి సువార్త. మనకి ఒక బ్రదరు చదవడంలో కొంచెం సాయం చేస్తే బాగుంటది కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము మరి 49-50 వచనము మేము ధ్యానిస్తాం. బ్రదర్ చదవనా? తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. యాభై కూడా చదివారు కదా? 49, 50 రెండు చదివాను కదా. 50 వచనం కూడానా? 50 కూడా చదివాను అనండి. ఓకే, ఎస్ బ్రదర్. ఎస్. అయితే ముందు మేము ధ్యానిస్తాము. ఇది ఏంటంటే సోదర భావముకి, సోదర భావానికి ఒక అర్హులుగా మేము అవుతాము, లేకపోతే ఒక సోదర హక్కు మనకి లభిస్తుంది. బంధుత్వముగా మేము క్రీస్తు బంధుత్వముగా మనకి హక్కు, లేకపోతే ఒక సోదర హక్కు మనకి లభిస్తుంది. ఇప్పుడు ఒక క్రీస్తు శిష్యుడిగా మారిన విషయంలోని మీకు ఇక్కడ మేము ధ్యానిస్తున్నాము. ఒక క్రీస్తు శిష్యుడిగా మారిన ఒక ప్రయోజనం ఏంటంటే ఫస్ట్ మేము చూస్తున్నాము, అదేంటంటే ఒక సోదర భావము లేదా ఒక బంధుత్వ భావము మనకి క్రీస్తుతో ఏర్పరుచున్నది.
ఎంత ఒక అద్భుతమైన ఒక సంగతి ఇక్కడ మేము చూడగలుగుతున్నాము. మరి ఈ ప్రకారంగా మన అసెంబ్లీ అసెంబ్లీతోని నాతోని ఈ ప్రకారం కనెక్ట్ అవ్వడము, ఇంకా పరిచర్య చేయడం అంటే ఒక సోదర భావమే. మరి ఇది ఒక క్రీస్తు వల్లయే ఒక సాధ్యము జరిగి ఉన్నది అండి. మరి ఇక్కడ మేము ఒక చూడగలుగుతున్నాము కి ఒక క్రీస్తు నమ్ముకున్న లేకపోతే క్రీస్తు ద్వారా ఒక శిష్యుడిగా మారిన ఒక విశ్వాసి బిడ్డకి ఇది అర్హత ఒక దొరుకుచున్నది. అదేంటంటే సోదర భావము. సోదర భావము లేకపోతే సోదర ఒక హక్కు మాకు లభించి ఉన్నది. మనము ఈ ప్రకారంగా ఈ బంధుత్వంగా ముందు ఉండేవారం కాదు. మనకి ఈ మాట తెలుసు బాగా. మరి ఇక్కడ మేము చూసి ఉన్నాము మత్తయి సువార్త 12:49-50లోని ఎవరు దేవుని చిత్తం ప్రకారంగా నడిచిన వారు వారే నా సహోదరులు, నా తల్లి, నా చెల్లెలు. ఈ ప్రకారంగా యేసు ప్రభు మనకి ఈ ప్రకారం ఒక బంధుత్వముగా మనకి చెప్పి ఉన్నాడు. మరి ఇది మేము ధ్యానించున్నది ఏంటంటే సోదర భావం మనకి ఏర్పరిచి ఉన్నది. మనము ఒక శిష్యుడిగా మారిన ద్వారా ఇది ఒక ప్రయోజనము, ఒక బెనిఫిట్స్ మనకి క్రీస్తు ద్వారా ఒక శిష్యుడు ద్వారా అంటే అయిన తర్వాత మనకి ఇది మనకి దొరికి ఉన్నదని కొన్ని మేము ఇక్కడ చూసి ఉన్నాము ప్రియులారా. మరి ఈ సంగతి మనకి తెలుసుకున్న ఒక విషయము దేవుడు మనకి తన వాక్యం ద్వారా ఈ మాటలు సెలవిచ్చిన ఒక విషయం ఇక్కడ మేము చూసి ఉన్నాము. మరి రెండో సంగతి కూడా ప్రయోజనము ఇక్కడ మేము ఏంటి అంటే ఇక్కడ రెండో సంగతి కూడా మేము చూడగలుగుతాము. లూకా సువార్త 10వ అధ్యాయము మరి 20వ వచనం కూడా మేము లూకా సువార్త 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయము 20-21 అయినను 20-21 దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఇక్కడ క్రీస్తు శిష్యుడిగా మారడం వల్ల ప్రయోజనము రెండోది ఇక్కడ మేము చూడగలుగుతాం ఏంటంటే పిల్లరా కి ఆధ్యాత్మిక జ్ఞానము లభిస్తుంది. మనకి ఆధ్యాత్మిక లాభము ఎలాంటే ఇక్కడ మనము చూడగలుగుతున్నాము కి ఇక్కడ 21లో రాస్తున్నది, నీకు ఇక్కడ ఈ సంగతులు మరుగుచున్నది, ఈ సంగతులను మరుగు చేసి పని బాలురకు బయలుపరిచినని నిన్ను స్తుతించుచున్నాను. అయితే ఇక్కడ బయలుపరిచిన సంగతి ఏంటంటే దేవుని ఆధ్యాత్మిక జ్ఞానము మనకి క్రీస్తు ద్వారా మనకి అందించి ఉన్నది లేకపోతే లభించి ఉన్నది. మరి ఈ విషయం కొరకు మనము ఒక ఆధ్యాత్మిక జ్ఞానము పొందిన ద్వారా మేము నిజమైన దేవునికి తెలుసుకొని ఉన్నాము, దాని మీద విశ్వాసం చేసి ఉన్నాము, నమ్మి ఉన్నాము. దాని ద్వారా మనము పరలోక రాజ్యంలో మన పేరు కూడా లెక్కించి ఉన్నది ఇక్కడ 20వ వచనంలోని మేము చూసి ఉన్నాము. మీకు సంతోషించు మీ పేరులు
పరలోకములో వ్రాయబడి ఉన్నది. అయితే ఈ ప్రకారంగా మనం ఒక ఆధ్యాత్మిక జ్ఞానము పొందిన ద్వారాయే ఇది సాధ్యము జరిగి ఉన్నది. మరి ఇక్కడ ప్రకటన గ్రంథము 20:15 రాస్తుంది, ఎవరి పేరు ఆ గ్రంథంలో రాయబడలేదో వాళ్ళు అగ్నిగుండంలో వేయబడి ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మేము ఒక ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఎలాగ దొరికి ఉన్నదంటే, మేము ఒక యేసు ప్రభు శిష్యులుగా మారిన వల్లే మనకి ఒక ప్రయోజనం ఏంటంటే, మనకి ఒక ఆధ్యాత్మిక జ్ఞానము మనకి లభించి ఉన్నది. ఎంతో ఒక ఆశీర్వాదమైన మాట సంగతి ఇక్కడ మేము ధ్యానించగలుగుతున్నాము. మరి ఇటుపక్క ప్రాంతంలో విషయంలోనే నేను కొంచెం మాట్లాడితే ఏంటంటే, ఇక్కడ హో ట్రైబల్ పీపుల్స్ మధ్యన మేము సేవ చేసి ఉన్నాము. వారిలోని ఎటువంటి ఒక ఆధ్యాత్మిక జ్ఞానము ఉండేది కాదు. నేను ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళలోని ఎటువంటి జ్ఞానం ఉన్నదంటే, ఒక మూర్ఖులుగా మరి భయంకరంగా స్థితి ఎటువంటిదంటే మేము చూసి ఉన్నాము. ఈ వాళ్ళు పూజించిన దేవుళ్ళు ఎటువంటి అంటే, ఒక చెట్లకి పూజించిన వారు, మరి ఒక రాయిల్కి పూజించిన వారు, మరి వెళ్ళేసి సమాధుల్లోని పూజించిన ఒక దయ్యాలకి పూజించిన వారు, మరి ఈ ప్రకారంగా ఒక మనుషులకే పూజించిన వారు, మంత్రికులకి పూజించిన వారు, వారిలోని ఒక దేవుని జ్ఞానం లేదు, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. అందుకోసమే ఈ ప్రకారంగా వాళ్ళలోని ఒక జీవనము చాలా భయంకర స్థితిలో ఉన్న ప్రాంతం మాట ఇక్కడ. అటువంటి దగ్గర మరి దేవుని పరిచర్య ఎప్పుడు జరిగి ఉన్నదో, ఒక దేవుని సువార్త పరిచర్య వాళ్ళలోని జరిగి ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళు నిజమైన దేవునికి ఆధ్యాత్మిక జ్ఞానంకి వాళ్ళు పొంది, క్రీస్తుకి నమ్మి వాళ్ళు బాప్తిస్మ పొంది ఇప్పుడు సంఘంలోని పాల్గొనుచున్నారు. ప్రియులారా, ఈ ప్రకారంగా మేము చూసి ఉన్నాము. ఒక శిష్యుడిగా మారిన ఒక విశ్వాసీ బిడ్డకి ప్రయోజనం ఏంటంటే, వారికి ఒక మేము చూసి ఉన్నాము ఆధ్యాత్మిక జ్ఞానము వాళ్ళకి దొరికి ఉన్నది. మరి మూడో విషయం కూడా మేము తొందరగా చూడగలుగుతున్నాము. మూడోది, ముందు మాట మేము చూసి ఉన్నాము, సహోదర భావము ఒక అర్హత మనకి దొరికి ఉన్నది. రెండోది మేము చూసి ఉన్నాము, ఒక ఆధ్యాత్మిక జ్ఞానం మనకి దొరికి ఉన్నది. మూడోది మేము చూడగలుగుతాము, యోహాను సువార్త 16 అధ్యాయము యోహాను సువార్త 16 అధ్యాయము 13వ వచనము అన్న చదవండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. థ్యాంక్స్ అన్న. మరి ఇక్కడ మూడో విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక నాయకత్వము లభిస్తుంది. ఆధ్యాత్మిక నాయకత్వము, గైడ్నెస్, లీడింగ్ మనకి ఆధ్యాత్మికంగా మనకి దొరికి ఉన్నది. అది దేవుని పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా. మరి ఇక్కడ మేము చూసి ఉన్నాము ఏ ప్రకారంగా అది ఆధ్యాత్మిక నాయకత్వము మేము చూసి ఉన్నాము. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్వము లోనికి నడిపించును. సర్వ సత్యము మార్గంలో మాకు నడిపించిన దేవుని యొక్క సహాయకుడు అంటే పరిశుద్ధ హెల్పర్ అంటే హోలీ స్పిరిట్ ఇక్కడ మేము చూసి ఉన్నాము. ఎంతో ఒక దేవుని కృప, ఒక దయ మన నమ్మిన ఒక శిష్యుల మీద ఈ ప్రకారంగా మేము చూసి ఉన్నాము. అదేంటంటే
ఆధ్యాత్మిక న్యాయకత్వము. వీళ్ళ ఇక్కడ ఈ లోకంలో మేము ఈ ప్రకారంగా ఉండాలి, ఈ ప్రకారంగా జీవించాలి. మనకి ఎన్నో పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు, మరి ఎన్నో విధములుగా మనము ఆలోచించినప్పుడు, దేవునిది పరిశుద్ధాత్మ దేవుడు మనకి లీడ్ చేసిన ఒక సంగతి ఇక్కడ మేము చూసి ఉన్నాం. నాయకత్వముగా మనకి నడిపించిన దేవుడు ఉండి ఉన్నాడు. మరి ఇది ఒక ప్రయోజనము, ఒక శిష్యుడిగా మేము మారినప్పుడు, యేసుక్రీస్తు శిష్యుడిగా మారిన ద్వారా. అయితే ఇక్కడ 3 సంగతులు మేము ఇక్కడ ధ్యానించి ఉన్నాము. సహోదర భావము అవడానికి ఒక అర్హత దొరికి ఉన్నది. రెండోది ఆధ్యాత్మిక జ్ఞానము చూసి ఉన్నాము మేము. మూడోది మేము చూసి ఉన్నాము ఆధ్యాత్మిక ఒక నాయకత్వం కూడా మేము చూసి ఉన్నాము. నాలుగోది కూడా ఇంకా చూసేసి మేము ముందుకెళ్తాము. యోహాను సువార్త మరి 12వ అధ్యాయము. హా 12వ అధ్యాయము 26వ వచనం అన్న. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును. నా తండ్రి తనకి ఘనపరచును. అయితే ఇక్కడ మేము చూసి ఉన్నాము, తండ్రి అతనికి ఘనపరచును. అయితే మన పరలోక తండ్రి యొద్ద నుండి గౌరవము దొరుకును. ఒక శిష్యునిగా అయినప్పుడు మరి ఏటి అది ఒక ప్రయోజనము అంటే, అతనికి ఒక తండ్రి ద్వారా, పరలోక తండ్రి ద్వారా అతనికి ఒక గౌరవము, ఒక ఘనత తనకి దొరుకును. ప్రియులారా, ఇక్కడ ఎంతో ఒక మంచి సంగతి ఇక్కడ మేము చూసి ఉన్నాము. ఈ ప్రయోజనము మనకి ఎన్నోసార్లు అర్థం అవద్దు. ఏ ప్రకారంగా ఒక శిష్యుడిగా మారినప్పుడు మనము ఎన్నో మాటలు మనలోని ఈ సంగతులు మేము తెలుసుకోలేనప్పుడు ఆ ప్రకారంగా మేము దేవుని కొరకు ఒక వాక్యమును బట్టి మేము నడలేకపోతుంటాం అన్నమాట. కానీ ఇక్కడ మేము చూసి ఉన్నాము, దేవునిది ఒక శిష్యుడిగా మారినప్పుడు, మన ప్రభు ఒక శిష్యుడిగా మారినప్పుడు మనకి ఏ ప్రయోజనములు, ఏ ప్రకారంగా బెనిఫిట్స్ ప్రభు మనకి తన వాక్యం ద్వారా తెలియపరిచిన ఒక సంగతి ఇక్కడ మేము ధ్యానించి ఉన్నాము. అయితే ఈ ప్రకారంగా మనము ఈ వాటిలో తెలుసుకొని, దేవునిది ఒక ప్రయోజనంలోకి తెలుసుకొని మరి ఒక ఏ ప్రకారంగా అంటే ఒక సహోదర భావము కలిగి ఉండి మరి ఒక ఆధ్యాత్మిక జ్ఞానము పొంది మరి ఆధ్యాత్మిక నాయకత్వముగా మేము నడుస్తూ మరి దేవుని ఒక గౌరవము మనము మన జీవనం నుంచి పొందుతూ దేవునికి మహిమ పరచాలని ప్రభు మనతోని కోరుచున్నాడు. ఈ చిన్న వాక్యం ద్వారా ప్రభు మనకి అందరికీ ఆశీర్వదించి దీవించిన గాక. ఆమె. వందనాలు. వందనా. నేను కొంచెం బిజీగా ఉన్న ఫోన్ వచ్చింది, అదే డిస్కనెక్ట్ అయింది. అది కూడా మధ్యలో ఉన్నా. ఓకే, సరేనా? ఒక్క నిమిషం బ్రదర్. బ్రదర్ ప్రకాష్, కిందటి ప్రకాష్ బ్రదర్ ప్రార్థన చేయగలరా? మెసేజ్ కొరకు, బ్రదర్ యొక్క పరిచర్య కొరకు. వెంకటరెడ్డి బ్రదర్.
బ్రదర్ ప్రేయర్ చేయండి బ్రదర్. వినబడుతుందా? వినిపిస్తుంది బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన ఆయన, పరిశుద్ధ పాదాలకు కృతజ్ఞతాపూర్వక స్తుతులు వందనాలు. మా ప్రభువా, మా శిక్ష మేము భరించలేనంత గొప్పదై ఉండగా మా ప్రభువా, నాశన స్థితిలో, పాప స్థితిలో, నిత్య నరకాగ్నికి పాత్రులమైన మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుని ద్వారా, ఆయన కలువరి శిలువ మరణము పునరుద్ధానాల ద్వారా మమ్మల్ని బ్రతికించి, మా ప్రభువా, మా శిక్ష యావత్తు ఆయన మీద వేసి మమ్మల్ని బ్రతికించి మాకు గొప్ప రక్షణ భాగ్యం దయచేసి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఇదిగో నాయన, ఈ యొక్క సాయంకాలం ముందు నాయన, ఈ రాత్రి కాలం ముందు సహోదరుని ద్వారా, ప్రభాకర్ సహోదరుని ద్వారా నాయన మాతో స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రాలు వందనాలు. మా ప్రభువా, ప్రభువును కలిగి ఉంటే, ప్రభువును ఆశ్రయిస్తే, ఆయన ఏంది విశ్వాసం ఉంటే ఏమి ప్రయోజనం అనేది మా ప్రభువా మీరు మాతో మాట్లాడారు. మా ప్రభువా, భూలోక సంబంధంగా దీవించారు, పరలోక సంబంధమైన దీవెనలు కూడా మా మీద ఇచ్చారు. దేవునితో ఐక్యత కలిగి ఆయన ఆరాధించే వారంగా, ఆయనలో వర్ధిల్లే వారంగా మా ప్రభువా, యేసు క్రీస్తు ప్రభువును వెంబడించడం ద్వారా ప్రయోజనాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, మీలో ఉంటే మాకు ఏ కొదువ లేదు. మా ప్రభువా, మీతో ఉంటే మాకు ఏ భయము లేదు. మా ప్రభువా, మీలో ఐక్యత కలిగి, సహోదరులు అందరూ ఐక్యత కలిగి మా ప్రభువారిని వెంబడించటే ఆయన సిద్ధమై ఉండగా మా ప్రభువా, మీరు కృప చూపినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన సహోదరుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి యొక్క కుటుంబాన్ని పోషించండి, ఆదరించండి, సేవలో మరింత బలపరచండి. మా ప్రభువా, మీ మంచి మాటల ద్వారా మాకు ఆయన మమ్మల మరి దేవునిలో మాకు ఉద్యోగం దయచేసినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఇంత గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరచండి ప్రభువా. మా యొక్క స్థానిక సంఘాన్ని కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. సహోదరులు అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకుని ఆయన మంచి ఆరోగ్యము, వారి కుటుంబాలు, బిడ్డలు నాయన సమస్తం నాయన మీ కృపా హస్తాలకు సమర్పిస్తున్నాం ప్రభువా. దయా, మీ కరుణ, మీ కృపలో భద్రపరచండి ప్రభువా. మా సంఘాల్లో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీరే క్షేమకరమైన మార్గంలో నడిపించి మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువారిని విడువని వారముగా ఆయన ఎందు విశ్వాసంతో మా పరుగు పందెములు ఓపికతో పరుగెత్తుటకు ఆయన దినదినము ఇదిగో మాతో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీ కృపలో, మీ దయలో భద్రపరిచి ఇదిగో నాయన మీరే మాకు ఆయన మమ్మల్ని క్రీస్తులో సంపూర్ణంగా మా ప్రభువా ఆయన చాటున ఆయనలో నాయన నివసిస్తూ ఆ మహోన్నతిని చాటున ఆయన నీడలో జీవించే సహాయం దయచేయమని కృపా హస్తాల కింద భద్రపరిచి దీవించి ఆదరించి బలపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుమని మా రక్షకుడైన మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి అత్యున్నతమైన నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వినయపూర్వకంగా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అన్న, అందరికి వందనాలు. ముందలన్నా బ్రదర్ యొక్క పరిచర్యలోది ఒక 4-5 క్లిప్పింగ్స్ ఉన్నాయి. జస్ట్ అవి చూపిస్తాను. బ్రదర్ వాళ్ళు చేస్తున్న అక్కడున్న పరిచర్యని. మొన్నే ఫౌండేషన్ స్టోన్ వేశారని చెప్పారు. బ్రదర్ కనిపిస్తుందా? ఎస్.
ఈ స్థలంలోనే అది బ్రదర్ వాళ్ళు అక్కడ వ్యూ చేసేయండి. చెప్పండి బ్రదర్. దానికి క్లిక్ చేయండి, ఇది వస్తుంది. కనిపిస్తుందా బ్రదర్? అంటే వ్యూ లో వస్తుంది కాదు, అది కలిసి ఫోల్డర్ లో కనిపిస్తుంది. ఎస్ ఎస్. కనిపిస్తుందా బ్రదర్? కనిపిస్తుందన్నా? జస్ట్ ఈ స్థలంలోనే బ్రదర్ వాళ్ళు అది ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ పరిచర్య కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు. ఒక 3 days నుంచి చెప్పండి బ్రదర్. ఇప్పుడు ఒక బోర్ రేపు వేయడానికి ఉన్నదన్న నీళ్ళ కోసము. ఇవాళ అవ్వడానికి ఉండేది, కానీ కొంచెం కారణం వల్ల అవలేకపోయింది. రేపు అవడానికి ఉన్నది. అది ప్రార్థన చేయండి. తప్పకుండా బ్రదర్. సరే, ముగింపు ప్రార్థన. యాక్చువల్గా లాస్ట్ వీక్ లోనే బ్రదర్ వాళ్ళ బ్రదర్ చనిపోయారు. ఫ్యామిలీ అంతా వెళ్ళి బిలాస్పూర్ బ్రదర్, ఇప్పకే చక్రధర్పూర్ వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీ అక్కడే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు ఇప్పుడు.